డే 70 ఆఫ్ మార్నింగ్ రొటీన్. బ్లింకిట్ లో బేసిక్ గా 1 వీక్ కి ఎంత ఎర్న్ చేయొచ్చో ఈ వీడియోలో చెప్తా. అది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి అండ్ ఈ పేజ్ కి ఒక ఫాలో కొట్టి. డార్లింగ్స్, ఈ మధ్య బాడీ మీద కన్నా వర్క్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. దాని వల్ల వర్కౌట్ అనేది స్కిప్ చేయాల్సి వస్తుంది. ఇంకా రేపటి నుంచి అయినా 1 or 2 hours అయినా నా బాడీ కోసం నేను వర్క్ చేయాలి డార్లింగ్స్. అండ్ ఈ రోజు మా పీజీలో అయితే ఇడ్లీ. అండ్ ఈ రోజు బ్లింకిట్ లో మన ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి చాక్లెట్స్ డార్లింగ్. స్టోర్ లో ఆల్మోస్ట్ అందరికి ఇవే బండి డార్లింగ్. రేపు 9th అనుకున్నాను డార్లింగ్స్. తర్వాత ఆలోచించాక 14th కదా వ్యాలంటైన్స్ డే. ఈ వ్యాలంటైన్స్ డే ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న వాడికి కదా గుర్తుండాల్సింది, మనకి అవసరం లేదు కదా. అంటే ఈ రోజు నైట్ అయితే ఒక ఆర్డర్ ఇచ్చాను డార్లింగ్. అక్కడికి వెళ్ళగానే లొకేషన్ ఏమో మెయిన్ రోడ్ మీద చూపెడుతుంది. మనోడికి కాల్ చేస్తే మనోడేమో గల్లీకి రమ్మంటున్నాడు. ఇక్కడ కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం. నేను వచ్చి రాని హిందీతో వాడితో ఒక 10 minutes అయితే మాట్లాడాను డార్లింగ్స్. ఇక్కడే నా టైం అంతా దొబ్బేసింది. అండ్ ఈ వీక్ మొత్తం మనం ఎర్నింగ్ చూసుకుంటే గనక 7,843 రూపీస్ డార్లింగ్స్. మనం ఈ ఫీల్డ్ లో కొత్త కాబట్టి 7,843 రూపీస్ ఎర్న్ చేస్తాం. దీనిలో ఎప్పటి నుంచో కొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తారు వీక్ కి మీ ఊహలకి వదిలేస్తున్నారు డార్లింగ్స్. ఈ ఏజ్ లోనే మనం మనీ అనేవి సంపాదించుకోవాలి. ఈ ఏజ్ 9 to 5 జాబ్ చేసి వాళ్ళు ఇచ్చిన 50,000 తో మన బ్యాంక్ బ్యాలెన్స్ అయితే నింపుకోలేం డార్లింగ్. నేను చెప్పేది ఏంటంటే డార్లింగ్స్, కరెక్ట్ ఏజ్ లోనే బాగా కష్టపడి నీ బ్యాంక్ బ్యాలెన్స్ నింపుకొని తర్వాత చిన్న జాబ్ ఒకటి చూసుకొని హ్యాపీగా బతుకని చెప్తాను నేను. ఓకే డార్లింగ్స్, వీడియోని మోటివేషన్ ఇస్తున్నాను అనుకోమాకండి. ఈ రోజు జరుగుతున్న ప్రయాణం ఇంతటితో సమాప్తం. మీ డానీతో.